నమస్తే వాళ్ళ ఎరికే కదా నేను మీ 690 పాపనని ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మళ్ళీ గయ్యేం దోపాలు చూద్దాం పాండ్రి. ఇగోనుల్లా ఇవాళ బడి పోరగాళ్ళు ప్రతి ఒక్కరు బ్యాగులు పుస్తకాలు పట్టుకపోతుండగా తీరొక్క వస్తువులు తీసుకొని పోతుంటే నాకైతే అర్థం కాలేదుల్లా. పానం ఊకోలేక ఎల్బీనగర్ కాడున శ్రీచైతన్య బడికి పోతే నాకైతే చిత్రమైందిల్లా. బుజ్జమ్మలు మగ పొరగాళ్ళు వాళ్ళకు దోచిన పరికరాలు తయారు చేసుకొచ్చిండ్రుళ్ళు. వీళ్ళకు ఇప్పుడే ఇంత తెలివి ఉంటే పెద్ద అయినాక ఏం చిత్రాలు చేస్తారో చూడాలలో. అప్పట్లో ఏం తక్కువ 100 ఏళ్ళ కింద ఇదే రోజు రామ్ ఎఫెక్ట్ సారు కనిపెట్టిండంటున్నోళ్ళ. అందుకు కేంద్ర సర్కారు వాళ్ళు ప్రతి ఏడు సైన్స్ డే చేస్తారని బుజ్జమ్మలు చెప్పుకొచ్చిండ్రుల్లా. ఈ కార్యానికి డిఆర్డిఏలా పనిచేసే సంతానం సార్ కూడా వచ్చి పిల్లగాళ్ళకు ఒక్క తీర్లా మెచ్చుకున్నాడుల్లా. ఈ ముచ్చటంతా ఇన్న నాకు సంతోషం ఆగలేక చాలాసేపు బడి పొలగాలతో ఆనే తిరుగులాడినోళ్ళ. నమస్తే, వెల్కమ్ టు 690 టీవీ. ఈరోజు సైన్స్ డే కారణంగా ఇక్కడ ఎల్బీనగర్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళు పిల్లలకు అవగాహన కోసం ఇక్కడ రకరకాలుగా ఎన్ని విధాలు కంటే వాళ్ళకి ఒక మైండ్ మెచ్యూరిటీ వచ్చేలాగా ఇక్కడ కొన్ని ప్రయోగాలు చేయిస్తున్నారు. మరి ఒకసారి ప్రిన్సిపల్ గారితో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. 1928 ఇయర్లో మన ఇండియన్ ఫిజిసిస్ట్ సివి రామన్ ఈ రోజున కరెక్ట్గా సముద్ర ప్రయాణం చేస్తూ ఆకాశం నీలంగా ఎందుకుంది అని ఆలోచించి ఆయనకు తెలిసిన నిజం ఏంటంటే ఇది కనుక్కున్నారు. 7 కలర్స్ ఉంటాయి లైట్లో, అది స్కాటర్ అయినప్పుడు వైట్ కలర్ కాస్త 7 కలర్స్ అవుతుందని కనుక్కున్న నిజం ఇది ఈ రోజున. సో దాన్ని రామన్ ఎఫెక్ట్ అని గుర్తించారు. తర్వాత దానివల్ల ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వబడింది. సో ఆ రోజుని మన భారత ప్రభుత్వము నేషనల్ సైన్స్ డేగా ప్రకటించారు. సో ఈరోజు భారతదేశం అంతా కూడా ఇది ఒక పండుగలాగా జరుగుతుంది అన్ని పాఠశాలల్లో. సో అలాగే మేము కూడా ఇవాళ మా చిన్నారులతో వాళ్ళకు తెలిసిన చిన్న చిన్న ఆవిష్కారాలు, చిన్న చిన్న ప్రయోగాలు మనకు చేసి చూపిస్తున్నారు. సో దీన్ని చూడడానికి అందరూ విచ్చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక మరి ఇక్కడ అయితే మరి ఇంకో సార్ కూడా ఉన్నాడు. ఇక మరి బయట పోరగాళ్ళకి చదువులు చెప్తారు కదా, మరి ఈ సార్ తోటి కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ గుడ్ మార్నింగ్ అండి. సో సైన్స్ ఫేర్ మన ఎల్బీనగర్ శ్రీ చైతన్య స్కూల్లో కండక్ట్ చేస్తున్నాము. శ్రీ చైతన్య స్కూల్ ఈజ్ గోయింగ్ టు బిల్డ్ సైంటిస్ట్ అండ్ ఓన్లీ ఐఐటిఎస్ అండ్ ఓన్లీ ఎన్ఐటీస్ కాకుండా సైంటిస్ట్ని కూడా శ్రీ చైతన్య ప్రొడ్యూస్ చేస్తుంది అని ప్రూవ్ చేయడానికే ఇప్పుడు ఎల్బీనగర్లో మనం సైన్స్ ఫేర్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ అండి. పిల్లలకు కూడా ఆల్ ద బెస్ట్. మరి ఇక్కడ పిల్లలు అయితే ఉన్నారు, మరి పిల్లల్ని కూడా అంటే వాళ్ళ గెటప్స్ ఇప్పుడు ఈ పాప డాక్టర్గా వేసింది, గెటప్ వేసింది. మరి అమ్మాయిని కూడా అడిగి తెలుసుకో. హాయ్ తల్లి. గుడ్ మార్నింగ్. నేను ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. దానికి సంబంధించిన ప్రాజెక్ట్ చేసిన ఇప్పుడు బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, బిఎంఐ అని కొన్ని బేసిక్ టెస్ట్లు చేస్తున్నాం ఇక్కడ. నాలానే ఇంకా చాలామంది టీమ్స్ ఉన్నాయి వెనకాల. థ్యాంక్స్. మీరేం చేశారు? మేము యాసిడ్ రైన్ చేశాను. నేను ఒక సైంటిస్ట్ అవ్వాలని నా కళ ఇక్కడ పూర్తయింటుందని నా ఫీలింగ్. సో నేను యాసిడ్ రైన్ చేశాను. మన యాసిడ్ రైన్ వల్ల వచ్చే చెడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రాజెక్ట్ చేశాను. మీరేం చేశారు? మేము అగ్రికల్చర్ టాస్క్ గురించి చేసాము. ఫార్మర్స్ ఎట్లా చేస్తారో దాని గురించి చెప్పాను. మీరేం చేశారు? నమస్కారం, నా పేరు హర్దిక. నేను ఫ్యూచర్లో ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. నేను 9 months బేబీ ఎలా ఉంటుందో, అలా ఎలా ఫామ్ అవుతుందో, మదర్ ఎలా ఫీల్ అవుతుందో, తను ఎన్ని ప్రికాషన్స్, ఎన్ని డిజార్డర్స్ అవన్నీ ఏమేమో తయారు చేశానండి. నమస్కారం, నా పేరు శ్రేష్ఠ. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మేము బ్రెయిన్ హెమరేజ్ ఈ మధ్య పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది, అంటే ఏంటిది అని చేశాను. నువ్వేం చేస్తావు? హ్యాండిక్టాన్ స్పేస్ సెటిల్మెంట్.
ఇట్లా పిల్లలు తీరుగా చాలా వరకు చాలా అవి చేస్తున్నారు. మరి ఇక్కడ ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఏం చేశారు తల్లి? Robot. It tells about our futuristic plans and etc. So I made a robot, sir. Trigonometry park about maths. Trigonometric. బజార్ వైర్ గేమ్, అది అందరు గేమ్ అనుకుంటారు కానీ లెవెల్ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగడానికి గేమ్. ఇది ఎట్లా చేసినావు? దీని పేరేంది? దీన్ని యాసిడ్ రైన్ అంటారు. ఇది యాసిడ్ రైన్ వల్ల ట్రీస్ డ్యామేజ్ అవుతున్నాయని చెప్పడానికి మేము ఈ ప్రాజెక్ట్ చేసినాం. యాసిడ్ రైన్ వల్ల చాలా ట్రీస్ ఎండిపోయి మొత్తం కంట్రీ మొత్తం పొల్యూషన్తో నిండిపోతుంది. ఫ్యాక్టరీస్ నుంచి పొగలు రావడం వల్ల యాసిడ్ రైన్ వల్ల కంట్రీ మొత్తం పాడవుతుందని మేము దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి, దాని ఎఫెక్ట్స్ ఇంకా కాజెస్ గురించి చెప్తాం. ఫస్ట్ యాసిడ్ రైన్ అంటే ఏందో చెప్తాం. Acid rain is precipitation that has an acidic pH level caused by the pollutants in the air. The acid rain working model demonstrates how the sulfur dioxide and nitrogen oxides combined with water to form sulfur and nitric acids which fall as acid rain. ఇప్పుడు యాసిడ్ రైన్ పర్పస్ ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్ ఇంకా నైట్రోజన్ ఆక్సైడ్స్ వల్ల యాసిడ్ రైన్ అనేది ఫామ్ అవుతుంది. బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూల్స్, కోల్ ఇంకా ఆయిల్ వాటిని తగ్గించి ఇంకా ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలి. ఇంకా పాలసీస్ని అడ్వకేట్ చేసి యాసిడ్ రైన్ని తగ్గించవచ్చు. Acid rain has significant effects on environment, infrastructure and human health. Because of the factories, the gas released from the factories, the acid rains are formed by SO2 and NO2. We can prevent this acid rain by reducing fossil fuels, emission controls and so on. ఇగోనుల్లా ఏదైనా పనిపడి సర్కార్ ఆఫీస్కి పోతే ఆడ ఉన్న సార్లు సమాధానం చెప్పకుండా మొఖం తిప్పుకుంటారు కాదుల్లా. ఇక నామాస రోడ్డు పోతే మాత్రం దగ్గర కూడా రానియరు అనుకుంటా. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అనుకుంటున్నారుల్లా. గా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కాడికి కలెక్టర్ హనుమంతాల్ సారు పొద్దుగాల వచ్చి అమ్మ నేను కలెక్టర్ను, మీ సమస్యలు ఉన్నాయా అని ఇక అడిగిండుల్లా. జిల్లాకి మొత్తానికి పెద్ద సారైన కలెక్టరు ఇంటికి వచ్చి సవలతుల గురించి అరుచుకుంటుంటే ఆడ ఉన్న జనం వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఒక్క తీర సంతోషపడ్డారుల్లా. నిమిషం తీరిక లేకుండా ఉండే కలెక్టర్ సారు జనాల దగ్గరకు వచ్చి వాళ్ళ సవలతులు తెలుసుకుంటుంటే చిన్న సార్లు మాత్రం పని చేయకుండా సెల్ ఫోన్లు ముచ్చట పెడుతున్నారని జనాలు గుసగుస పెడుతున్నారుల్లా. మరి గవర్నమెంట్ కాబట్టి రేషన్ కార్డు బియ్యం అందరికి ఇప్పుడు చెప్పిన అంటే మనదే బాధ్యత అంటుంది అనేది. మన వాళ్ళే వేస్తారు ఆడికి పోయి. ఖాళీ ప్లేస్ ఉన్నారంటే చెత్త బండి 100 రూపాయలు ఇవ్వడం తప్పుతుందని ఆడేయటం. రేపు పొద్దున దోమకం అయితే ఆ డెంగ్యూ చికెన్ గున్యాలు వచ్చినాయంటే మొత్తం హాస్పిటల్ పాలవుతాం. మరి ఇది ఎవరు వేసేది? మరి అంటే గాలికి అక్కడ వేసిన వాళ్ళు ఇక్కడ వేసిన గాలికి కొట్టుకొస్తాయి సార్. గాలికి ఇంత చెత్త జమ అవుతుంది, రాళ్ళు రప్పలు పడతాయి, గాలికి పడవు కదా. నీరు బండి అయ్యని బండ్లు పెట్టుకున్నాం పక్కన ఆయన నీట్గా చేసుకున్న చెత్త అంతా అయింది. రేపు పొద్దున డెంగ్యూ చికెన్ గున్యాలు వస్తే లక్షలు ఖర్చు అవుతాయి. అండ్ గతుడు మొత్తం చెత్త అది ఎవరు వేస్తారో కొద్దిగా జిమ్మదారు తీసుకుంటే అయిపోతుంది. బాబు శానిటరీ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఇద్దరు కలిసి ఒకసారి క్లీన్ చేస్తారు, నోటీస్ ఇచ్చి పెనాల్టీ చేయండి. మరి పెనాల్టీ ఆయనకి వేసి ఉపయోగం లేదు, ఈ చుట్టుపక్కల వాళ్ళు వేస్తాను. అక్కడక్కడ సీసీ కెమెరాలు పెట్టారు, పెట్టేది మనం ఇది ముగ్గులు వేసేది, ఇది బోట్లు పెట్టేది అన్ని పోయినాయి. ఎక్కడ శంకర నీకు లేదమ్మా సమ్మాయి 10 ఇంటి ప్రాబ్లం ఉన్నాయి ఈ లైన్లో. లైన్స్ పోయి ఆయన ఏం లేదు, గేట్ వాళ్ళు పెట్టింది కానీ మీ పైప్ లైనే సన్నగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పానంటే రోజు ఇడ్చమని చెప్పి అందరికీ 3 రోజులు 4 రోజులు తర్వాత ట్యాంకర్ కూడా వస్తుంది. 10 ఇళ్ళ లైన్ పోనీ 2 రోజులకు ఒకసారి ఇస్తే బెస్ట్. అంటే 10 ఇళ్ళకు కూడా నీళ్ళు తక్కువ వస్తున్నాయి కదా, 2 లైన్లకు వస్తుంది. 2 రోజులకు నాడిస్తున్నాం అట్లున్నదే 10 రోజులు కాదే. శంకరే ఈ వాడకండి ఇడవలే, ఈ వాడకండి నీళ్ళు మరి ఎట్లా స్టడీ ఏముండదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఉంది కదా.
లైట్లు పెట్టియాలంట బాబు కమిషన్ రాసుకోరా ఎవరు రాసుకోవాలి కదా ఇంటికనే అందరు పట్టుకోవాలి. ఇగోనుల్లా ఈ మధ్యకాలంలో 2 తెలుగు రాష్ట్రాలలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కానుల్లా. దేని గురించి అనుకుంటున్నారుల్లా? అదేనుల్లా కోడి చికెన్ గురించి. పట్నం లంగర్ హౌస్ కాడ కోలపారం డీలర్లు ఫ్రీగా చికెన్ పకోడీ ఉడకబెట్టిన గుడ్లను పెట్టిరాటనుల్లా. నేనున్న దగ్గరనైతే ఒక్కరు పెడతలేరుల్లా. 15 వద్దుల నుండి నోరంతా సప్పబడ్డది. మా ఇంటి ఆమెతో అయితే వచ్చిందిలా తిప్పలా. ఎట్లా పెడుతురో చూడు, నాకైతే కడుపులో పానం ఆగుతలేదుల్లా. ఇగోనుల్లా చాన్నాళ్ళ తర్వాత మన నరసింహం బాలయ్య సారు వాళ్ళ సొంత ఊళ్ళే ఇవాళ పొద్దుగాల పోయి అన్న ఎన్టీఆర్కు సార్ వాళ్ళ అమ్మగారికి దండలు వేసి ఊళ్ళో వాళ్ళందరినీ అరుచుకున్నారుల్లా. మళ్ళీ అదేందో పాలు చూడురు మరి మీరు కూడా. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్. జోహార్ బర్తాన్ గారు జోహార్ జోహార్ బర్తాన్ గారు జోహార్ జోహార్ బర్తాన్ గారు జోహార్. దీనికోసం నేను కూడా రాను. దాన్ని పట్టించుకోకపోవడం, ఎప్పటికప్పుడు వచ్చినా మన వాళ్ళంతా టచ్లో నేను కూడా వచ్చినప్పుడు ప్రత్యక్షంగా చెప్పడం, లేకపోతే ఫోన్ ద్వారా నాకు తెలియజేయడం. వాటికి నేను పోయినసారి కూడా సబ్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఒక విషయం గురించి. అలాగే ఈ డొంగకి దారులు ఇప్పుడు చెప్పారు,
నీటికి వేసున్నారు, 1-2 మిగిలి ఉన్నాయి. వాటిలన్నీ కూడా త్వరగతిని పూర్తి చేస్తారు. నాన్నగారు స్మారకం పాత ఇల్లు కూడా ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి దాన్ని మ్యూజియం లాగా చేయడానికి కూడా ఉందండి. అది కూడా ఉంది, ఐడియా కూడా ఉంది. త్వరగతిలో ప్రారంభించేస్తాం పనులు కూడా. కూడా మనకి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభిస్తా ఉన్నారు కదా, ఇప్పుడు మొదలు పెట్టాలి. అది టైం పడుతుంది, ఒక 6-8 నెలలు పడుతుంది. మాదిలో ప్రాఫిట్ నో లాస్. సో తాతల మీద ఆధారపడి వాళ్ళం. సో త్వరగతిన ఇప్పుడున్న ఆసుపత్రి ఎక్స్పాండ్ చేస్తున్నాం హైదరాబాద్ కూడా. ఎందుకంటే చూస్తున్నాం కేసులు పెరిగిపోయి, ఇన్సూరెన్స్ పెరిగిపోయి. సో అది కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం ఆసుపత్రి. త్వరగతిలో ఇక్కడ ఆసుపత్రి కూడా ఒక 6-8 నెలల్లో ప్రారంభించేస్తాం. మీరు ఎమ్మెల్యేగా ఒక మాట అడగచ్చు. రాజకీయంగా మొన్న అసెంబ్లీ జరిగిన తీరులో వాళ్ళు 11 నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు, దాని గురించి సార్ అడగచ్చు. లేకపోతే సస్పెండ్ చేస్తారు కదా. సూషిల్ కాదుల్లో అయ్యాలి కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త ముచ్చట్లు పట్టుకొని మేము కూడా వస్తా. ఇక అప్పటి వరకు చూస్తూనే ఉండరు 6 9 టీవీ.